భారత్ పరువు తీయాలనుకున్న ట్రంప్ పరువే పోతుంది. భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొనడాన్ని తప్పని చెప్తుంటే యూరప్ దేశాలు కొంటున్న ఆయిల్ బయటకు వచ్చింది, అమెరికా కొంటున్నటువంటి గ్యాస్ బయటకు వచ్చింది, ఇదంతా బయటకు వచ్చింది. వాళ్ళ స్వార్థం కోసం అయితే కొనుక్కోవచ్చు, భారత అవసరాల కోసం కొనకూడదా అన్నటువంటి పాయింట్ ఇక్కడ చర్చకు వచ్చింది. తద్వారా ఒక ఆస్పెక్ట్లో అమెరికా యూరప్ దేశాల నాటకం పక్కెళ్ళిపోయింది. యూరప్ దేశాలు కూడా మాట్లాడలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాళ్ళ సంబంధించినటువంటి సలహాదారు మాత్రమే కారు కోతలు కూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి నిపుణులు లేదా జాతీయ భద్రత మాజీ సలహాదారులు నిందిస్తున్నది ట్రంప్నే. సుదీర్ఘకాలం పాటు భారతదేశాన్ని చైనా నుండి రష్యా నుండి దూరం చేయడానికి మనం చేసిన ప్రయత్నాన్నంతా ట్రంప్ నాశనం చేస్తున్నాడు. తన వ్యక్తిగత స్వార్థం కోసం చూసుకున్నాడు. తన కుటుంబము కలిసి పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టడం కోసం అని చెప్పేసి భారత్ని బదనాం చేస్తున్నాడు. భారత్తో గొడవ పెట్టుకోవడం ద్వారా మనం సాధించేదేమీ లేదు, అతిపెద్ద మార్కెట్ని కోల్పోవడం తప్ప, అది తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ జేక్ సులివాన్ తాజాగా రైట్ చేసుకొచ్చినటువంటి పాయింట్.